హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే చెకోడీలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బియ్యం పిండి ఒక కప్పు అనమాట. ఇందులోకి ఏమేమి కావాలనో చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, కొద్దిగా నువ్వులు, కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలనో చూపిస్తాను. రండి చేద్దాం చెకోడీలు. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఇలాంటి వేడలపాటి డేక్ష ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఈ కప్పు నిండా పిండి తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా అదే కప్పు నిండా నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. కరెక్ట్గా మనం దేంతో పిండి తీసుకున్నామో దాని నిండా కరెక్ట్గా నీళ్ళు పోయాలి. ఒక పిండి అయితే ఒక నీళ్ళు పోయాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము అన్నీ తీసి పెట్టుకున్నాం కదా, నువ్వులు, వాము, ఉప్పు, పసుపు, జీలకర్ర అన్నమాట. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇందులోనే మనం ఉప్పు కూడా వేసుకోవాలి సరిపడా. ముందైతే కొద్దిగా వేసుకుందాము, చాలకపోయినా మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి మరిగించుకుందాము. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి, ఎసురైతే బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ పిండి ఇందులో వేసేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. అంతా ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే కట్టేసుకుందాము. ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే మనం ఈ పొడి పిండి అంతా బాగా కలిసే వరకు అంతా ఇలా వేసుకొని కలిపేసుకొని కాసేపు ఇలాగే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాము. ఆ వేడిలో ఇలాగే ఉండాలన్నమాట. ఒక 2 నిమిషాలు అలాగే అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ముద్ద చూద్దాము. చూడండి, ఇలా చల్లగా ఆరిపోవాలన్నమాట. చల్లగా ఆరిపోయే వరకు మూత పెట్టుకొని అలాగే ఉంచుకోవాలి. చూడండి, బాగా అయితే పిండి మగ్గిందనమాట వేడిలో. చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. నీళ్ళు చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడంతా ఇలా మనం కలుపుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేడిగా ఉన్నా కూడా మనం కలపలేం కదా. చల్లగా ఆరిపోయిన తర్వాత ఇలాగైతే కలుపుకోవాలి. అంతా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి సాల్ట్ అయితే తగ్గినా ఇప్పుడే కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా చూసుకొని ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా ఇలా కలుపుకుంటూ మనం చపాతీ ముద్దలాగా అయితే చేసేసుకుందాము. బాగా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట చెకోడీలు. బాగా ఇలా మృదువుగా వచ్చే వరకు కలుపుకోవాలి. అప్పుడే బాగుంటాయి అన్నమాట, లేకపోతే విరిగిపోతాయి అన్నమాట చెకోడీలు. అందుకే బాగా ఇలా మెత్తగా మనం కలుపుకునే దాంట్లోనే ఉంది. బాగా ఇలా కలుపుకోవాలి. మృదువుగా ఇలా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ అయితే ప్లేట్లో వేసాను. ప్లేట్లో వేసుకొని బాగా ఇలా కలుపుకుందాము. బాగా ఇలా మృదువుగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా మెత్తగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా రావాలన్నమాట పిండి. అప్పుడే బాగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా కలుపుకున్నాను చూడండి. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనం ప్లేట్లోనే ఇలా తీసుకొని కొద్దిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అంటుకున్న కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కొద్దిగా ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అన్నమాట. చూడండి, ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇలా చుట్టేసుకోవాలన్నీ. మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే కింద కూడా వేసుకొని చేసుకోవచ్చు.
చూడండి ఇలా తిప్పుకోవాలి అంతే. చూడండి అంతే అన్నమాట. ఇంకా కొన్ని చూపిస్తాను. ఇంకొకరు కనుక హెల్ప్ చేస్తే ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవాలి. చాలా ఈజీ అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలాగే చేసేసుకుందాము. కావాలంటే ఇందులో పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను అన్నమాట. చూడండి అన్నీ ఇలా చేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే ఇలా చుట్టేసాను అనమాట. ఎంత బాగా వచ్చాయో. అన్నీ అయితే ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. అంటుకోవు ఫ్రెండ్స్. అన్నీ అయితే ముందాడే ఇలా చేసి పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి అన్నీ అయితే ఇందులో వేసేసుకుందాము. మనకి ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసేసుకోవచ్చు. ఎక్కువ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల మెత్తంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఇలాగే ఎక్కువ కదపకుండా ఇలాగే సిమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఎక్కువ కదపకుండా నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కనుక కలిపితే విరిగిపోతాయి. విరిగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా ఇలా ఒక్కొక్కటి తిరగేసుకుంటూ ఉండాలి. కొద్దిగా కాలిన తర్వాత తిరగేసుకున్నా ఏం కాదు. మనం ఇలా చుట్టాం కదా, ఎన్ని కొన్ని అయితే ఊడిపోతాయి. అందుకే ఎక్కువైతే కలపకూడదు. ఇలాగే నెమ్మదిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి ఎలా తెలుస్తాయంటే ఈ బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బుడగలన్నీ ఆగిపోవాలి. అవి ఆగిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టే అనమాట. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ. పిల్లలకి ఇలా చేసి పెట్టి డబ్బాలు వేసి పెట్టి ఒక్క నెల అయినా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే బయట కొనే పని లేకుండా పిల్లలకి ఇలా మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. బయట కొనాలంటే మనకి చాలా అవుతాయి కదా. ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే అందరం తినొచ్చు అన్నమాట. పిల్లలం పెద్దలమి చాలా ఇష్టంగా తినొచ్చు మనము. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. వేయంలోనే అయితే కలపకూడదు ఫ్రెండ్స్. వేస్తే అన్నీ ఇరిగిపోతాయి. కొద్దిగా అలాగే ఉంచి గట్టిపడిన తర్వాత తిరగేసుకోవాలి. అప్పుడే బాగుంటాయి అన్నమాట. చూడండి ఇంకా కొద్దిగా బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ అన్నీ ఆగిపోతే మనకి ఫ్రై అయినట్టే. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ వస్తాయి అన్నమాట. అప్పుడైతే తీసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి అయితే ఫ్రై అయిపోయాయి. ఏదైతే తీసేసేసుకుందాము. చూడండి బబుల్స్ అన్నీ ఆగిపోయాయి కదా, మంచి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇప్పుడైతే అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. తీసేసుకొని ఇంకొక ప్లేట్లో వేసుకుందాము. అన్నీ ఇలా వేసేసుకుందాము. ఇలా మంచి కలర్ రావాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఇంకొకరు కనుక ఉండి హెల్ప్ చేస్తే చాలా తొందరగా అవుతాయి. చుట్టుకునేది ఒక్కటే కొద్దిగా ఇది ఫ్రెండ్స్, లేకపోతే తొందరగా అయిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకుందాము. అన్నీ ఇలాగ వేసేసుకుందాము. విరగకుండా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇదే పద్ధతిలో చేసుకోవాలి. ఇవి కూడా ఇలాగే ఫ్రై అవనిద్దాం. ఇప్పుడైతే కలపకూడదు అనమాట. కొద్దిగా కాలిన తర్వాత కలపాలి ఫ్రెండ్స్. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. రెండో ట్రిప్ కూడా వేసాను కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. చూడండి బబుల్స్లు అన్నీ ఆగిపోయాయి కదా. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ఇందులో పెట్టుకున్నాను కదా,
అన్నీ ఇందులోనే వేసేసుకుందాము. అయిపోయాయి ఫ్రెండ్స్. చెగోడీలు అయితే తీసేసుకుందాము. 2 ట్రిప్పులకి అయితే చేసేసాను అన్నమాట. ఇవి ఒక డబ్బాలో వేసి పెడితే ఎన్ని రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్. అయిపోయాయి ఫ్రెండ్స్. కాల్ చేశాను చూడండి. నాకైతే 1 కప్పు పిండికి ఇన్ని చెగోడీలు అయితే వచ్చాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. ఇవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తానన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి.